నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు, పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలేది లేదని హెచ్చరిక. సివిల్స్ ఫలితాల్లో తొలి ర్యాంకుతో సత్తా చాటిన శక్తి దూబే, 11వ ర్యాంకుతో మెరిసిన వరంగల్ అమ్మాయి సాయి శివాని. ఇంటర్ ఫలితాల్లో పైచేయి సాధించిన బాలికలు, మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. జూన్ 14న హెచ్ఐసిసి వేదికగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం, రాగద్వేషాలు లేకుండా అవార్డుల ఎంపిక ఉంటుందన్న భట్టి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రేపే పోలింగ్, 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతుండటంతో భద్రత కట్టుదిట్టం. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధర, ₹1,00,000 దాటిన 10 గ్రాముల పసిడి. జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 3 పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడ్డ వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి చేరుకుంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రికి సూచించారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజలకు తెలిపారు. కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. 2024లో సివిల్స్కు దేశవ్యాప్తంగా 1009 మంది ఎంపికైనట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రకటించింది. 1009 మందిలో జనరల్ కేటగిరీలో 335, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ కోటాలో 87 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించింది. సివిల్స్లో తొలి ర్యాంకు అమ్మాయికే దక్కింది. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేసిన శక్తి దూబే తొలి స్థానంలో నిలవగా, హర్షిత్ గోయల్ 2వ ర్యాంకు, అర్చిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్లో ఈ సాయి శివానికి 11వ ర్యాంకు దక్కింది.
బన్నా వెంకటేష్ 15, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డికి 62 ర్యాంకు వచ్చింది. ఎన్ చేతన్ రెడ్డికి 110, శివగణేష్ రెడ్డికి 119, కంటి అంకిత 137, చల్లా పవన్ కళ్యాణ్ 146, ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, ఎన్ సాయితేజ 154వ ర్యాంకు సాధించారు. కొలిపాక శ్రీకృష్ణసాయి 190, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 221, చరణ్ తేజ 231, పూల ధనుష్ 232వ ర్యాంకు దక్కించుకున్నారు. పి హరిప్రసాద్ 255, టి వినయ్ 274వ ర్యాంకు సాధించారు. కె శ్రీనివాస్ కీర్తిరెడ్డి 316, ఎం ఉదయకృష్ణారెడ్డికి 350, ఎం పవన్ కుమార్ రెడ్డికి 375వ ర్యాంకు వచ్చింది. రాపర్తి ప్రీతి 451, బడబాగ్ని వినీష 467, బి సాయి వినోద్ కృష్ణ 577, అంబటి యామిని లక్ష్మీదేవి 591వ ర్యాంకు దక్కించుకున్నారు. వరంగల్కు చెందిన ఎట్టబోయిన సాయి శివాని సివిల్స్లో 11వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్గా నిలిచారు. శివాని తన రెండో ప్రయత్నంలో మేటి ర్యాంకు సాధించడం విశేషం. ఇటీవల వెలువడిన గ్రూప్ 1 ఫలితాల్లో కూడా జోనల్ స్థాయిలో శివాని 11వ ర్యాంకు సాధించారు. రాజు, రజిత దంపతుల ప్రథమ కుమార్తె శివాని. తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. అత్యుత్తమ ర్యాంకు సాధించడంతో శివాని కుటుంబంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన పోతురాజు హరిప్రసాద్ సివిల్స్లో 255వ ర్యాంకు సాధించారు. 4వ ప్రయత్నంలో హరిప్రసాద్ ఈ ర్యాంకు సాధించారు. హరిప్రసాద్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి గృహిణి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 65.96% ఉత్తీర్ణత నమోదవగా రెండో సంవత్సరంలో 65.65% ఉత్తీర్ణత నమోదైంది. పాస్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వారం గడువు ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 65.96%, రెండో సంవత్సరంలో 65.65% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలికలు 73.83% పాసవగా 57.83% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరంలో బాలికలు 74.21% ఉత్తీర్ణత సాధించగా 57.31% బాలురు పాసయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అత్యధికంగా 77.21% ఉత్తీర్ణతతో మేడ్చల్ అగ్రస్థానంలో నిలవగా 48.43% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా చివరి స్థానానికి పడిపోయింది. సెకండ్ ఇయర్లో ములుగు జిల్లాలో అత్యధికంగా 80.12% ఉత్తీర్ణత నమోదవగా అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 54.93% మంది పాసయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫస్ట్ ఇయర్లో 42.49%, సెకండ్ ఇయర్లో 53.44% ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. గతం కన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయన్న భట్టి విక్రమార్క పాసైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 71.37% గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సెంటేజ్ 57.83%. సెకండ్ ఇయర్ అపియర్డ్ 5,08,582 స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ 74.21%. సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సెంటేజ్ 57.31%. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాలని, వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 23 నుంచి 30 వరకు ఇంటర్ బోర్డు వారం రోజుల గడువిచ్చింది. 100 రూపాయలతో రీకౌంటింగ్, 600 రూపాయల రుసుముతో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు నిర్వహిస్తామన్న ఇంటర్ బోర్డు జూన్ 3 నుంచి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకునేలా ప్రదానం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరిపోసిన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమేనన్న భట్టి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా వేడుకలు ఉంటాయన్నారు. ఇందుకు సినీ పరిశ్రమ పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 14న హెచ్ఐసిసి వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 14న ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదికగా అంగరంగ వైభవంగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహించిన కర్టెన్ రైజర్ మీడియా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధ హాజరై గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ఎంట్రీలను ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా జ్యూరీ చైర్మన్ జయసుధకు అందజేశారు. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పేరుతోనే అవార్డులిస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేయాలని డిప్యూటీ సీఎం భట్టి జ్యూరీ సభ్యులకు సూచించారు. గొప్పగా అవార్డుల వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్. రాగద్వేషాలకు అతీతంగా ఈ జ్యూరీలో సినిమాలను మీరు సెలెక్ట్ చేసి సందేశాత్మకమైనటువంటి సినిమాలతో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రక్రియలో సెలక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా చేయాలని, తద్వారా అందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ చలనచిత్రాలతో పాటు చాలా మిగతా అవార్డులు కూడా ఇందులో పొందుపరిచాం. చలనచిత్ర పరిశ్రమకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా వాళ్ళ పేరు మీద కూడా ప్రత్యేక అవార్డులు ఇందులో పొందుపరిచి వారి పేరు మీద కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరెన్ని విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు నెలకొల్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము తప్పకుండా మనం ఓటింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుని ముందు కూడా తెలుగు చలనచిత్ర రంగాన్ని హైదరాబాద్ లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ కింది ఉంటాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను చూసి మే నెలాఖరు కల్లా ఆ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. సీఎం సూచనలతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జ్యూరీ చైర్మన్ గా తనను నియమించడం పట్ల నటి జయసుధ ఆనందం వ్యక్తం చేశారు. జ్యూరీ సభ్యులతో కలిసి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి జ్యూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జ్యూరీ నుంచి ఏదైతే 2024 తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి GTFAకు ఇస్తే ఫైనల్గా జూన్ 14th రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. నిజాయితీగా జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. ఈ సినిమా అన్నది ఇది పెద్ద టాస్క్. ఇది ఇన్ని సినిమాలు చూడడం అంటే ద చోజన్ వన్స్ విల్ బీ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చినప్పుడు అన్ని సినిమాలు బాగుంటాయి, అన్ని గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ అందులో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మేము సెలెక్ట్ చేస్తాము. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం 2024 సంవత్సరానికి గాను తెలుగు, ఉర్దూ భాషలో 11 కేటగిరీల్లో నామినేషన్లు ఆహ్వానించగా 1248 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని 15 మంది జ్యూరీ సభ్యులు పరిశీలించి ఉత్తమ చిత్రాలను అవార్డులకు ఎంపిక చేయనున్నారు. అలాగే 2014 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు ఏడాదికి ఒక్కో చిత్రాన్ని గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక చేయనుండగా ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేకంగా వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేయనున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించింది. పోప్ ఫ్రాన్సిస్ 3 రోజుల సంతాప దినాల కారణంగా గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణ వాయిదా వేశారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా గద్దర్ అవార్డుల లోగోను ఆవిష్కరించనున్నారు. మీడియా సమావేశం అనంతరం గద్దర్ అవార్డుల ఎంట్రీకొచ్చిన చిత్రాల్లోని 35వ చిత్రాన్ని జ్యూరీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వీక్షించారు. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం హిరోషిమాలో పర్యటించింది. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం బృందం అణుబాంబు దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించింది. హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా యొకోటాతో సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని సీఎం అన్నారు. హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనల్ని మంత్రి శ్రీధర్బాబు ప్రస్తావించారు. విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలకు సహకరించాలని కోరారు. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శించి స్పీకర్ తకాషి నకమోటో, శాసనసభ్యులను కూడా రేవంత్ రెడ్డి బృందం కలిసింది. హిరోషిమా మాదిరిగానే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పోరాటానికి చిహ్నమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను సందర్శించి రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానించారు. హిరోషిమా, హైదరాబాద్, జపాన్, తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దామన్నారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఏకగ్రీవంతోనే ఎన్నికైన ఈ స్థానానికి దాదాపు 22 ఏళ్ల తర్వాత రేపు ఎన్నిక జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా 2 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ పోలింగ్కు ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం, కార్పొరేటర్లకు మరో కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక కోసం 250 మంది పోలీసుల బందోబస్తుతో పాటు మొత్తం 500 మంది సిబ్బంది ఎన్నిక విధుల్లో ఉండనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదని, విప్ కూడా ఉండదని ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు వేయొద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎన్నికల కమిషన్కు నివేదిక పంపినట్లు వివరించారు. రేపు పోలింగ్ అనేది 2 కేంద్రాలు జరుగుతుంది. కౌంటింగ్ వచ్చేసి మనకి 25th 25వ తారీఖుని ఇదే ఆఫీస్లో పన్వేర్ హాల్లో జరుగుతుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్కి మన ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే వి యూస్ బ్యాలెట్ బాక్సెస్. ఎలక్షన్ ఈజ్ త్రూ ట్రాన్స్ఫరబుల్ vote మెకానిజం. హవెవర్ వీ హ్యావ్ 2 candidates అండ్ ఎలక్టర్స్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్టర్స్ గైడ్ లైన్స్ ప్రకారం వీఆర్ సపోజ్ టు గివ్ విత్ ద ఇన్స్ట్రక్షన్ కాపీ. సో వాళ్ళకి రిటర్న్ లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో 4 గోడల మధ్య ధరణి తీసుకొచ్చారని, ఆ పోర్టల్ వల్ల ప్రజలకు ఒక్క మేలు జరగలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రజల కష్టాలను తీర్చే విధంగా అందరితో చర్చించి భూభారతి తీసుకొచ్చామన్నారు. ఇకపై సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పొంగులేటి భరోసానిచ్చారు. ఆనాడు 2020 చట్టం చేశామని చెప్పారు. ఏదైనా ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి, ప్రజలకి ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయలే. కేవలం వారి గొప్పతనం కోసం, వారి స్వార్థం కోసం 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు 4 రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చేస్తావో చావని బెనం మీద ఆనాడు రుద్దారు. అదే మన భూభారతి చట్టం ఒక అర్ధరాత్రి చేయలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీస్ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి
పబ్లిక్ డొమైన్లో తయారు చేసిన చట్టాన్ని 60 రోజులు ఉంచిన తర్వాత అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఇంటి ముందు బ్యానర్లు కట్టడాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. బీజేపీకి ఓటేయకపోతే హిందువులు కాదా అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంత రెచ్చగొట్టే పనులు చేస్తున్నా ఎన్నికల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారని, అది బెడిసికొట్టిందని మంత్రి అన్నారు. బీజేపీ గెలవడానికి కావాల్సినంత బలం లేకపోయినా పోటీ చేయడమేంటని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలైతే నిజంగా హిందువులైతే భారతీయ జనతా పార్టీ కోటేమని ఇంత బహిరంగ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థమవుతలేదు. అందుకే నేను మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యానర్లు కట్టడం కానీ, ఎన్నికల హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్పష్టమైన మెజారిటీ 112 టీఆర్ఎస్ బహిష్కరించింది. బీజేపీకి 24 ఓట్లు, మాకు 14 ఓట్లు. ఎట్లా ఏ ధైర్యంతో పోటీ చేస్తారు? బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనుకుంటారు, కానీ ఆడ కూడా మెజార్టీ రాకపోవడంతో టీఆర్ఎస్ బ్యాక్అవుట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి హిందుత్వ పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇది వెరీ అన్ఫార్చునేట్, రాజ్యాంగానికే ప్రమాదం అనే మాట సందర్భంగా మనం చేస్తాం. లగచర్ల వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదిక చూసైనా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, సొంత నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. మనిషిని ఎన్ని రకాలుగా చిత్రవద చేయాలో అన్ని రకాలుగా లగచర్ల బాధితుల్ని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా మారారని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి తాకకూడని చోట తాకారని ఆక్షేపించారు. అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎన్హెచ్ఆర్సీ నివేదిక స్పష్టంగా చెప్పిందన్నారు. కొందరు అధికారులు ఇప్పటికీ అతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన, 3 ఏళ్లలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ₹1,00,000 విరాళం ఇచ్చిన లగచర్ల మహిళలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న వేళ దేశంలో బంగారం ధర దూసుకుపోతూనే ఉంది. పసిడి ధర ఢిల్లీలో 1,00,000 దాటింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర నిన్న 99,800 వద్ద ముగియగా నేడు ₹1,800 పెరిగి ₹1,16,100కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీలో కేజీ వెండి ధర 98,500 వద్దే కొనసాగింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర ₹1,16,70లకు చేరింది. కేజీ వెండి ధర ₹98,466గా నమోదైంది.